ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం. ప్రతిక్షణం అక్షర నిజం. ఐబిఎన్ నైజం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. అనుమతి లేకుండా వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారిపై కేసులు నమోదు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మీడియా సమావేశంలో మదనపల్లె డీఎస్పీ మహేంద్ర హెచ్చరికలు. మద్యం విక్రయాలలో ఎంఆర్పీ ధరలు ఉండవు. రాష్ట్రంలో కొత్తగా బార్ల పాలసీ విధానం. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ వెల్లడి. టీటీడీలో అవినీతి అక్రమాలను కక్కిస్తాం. గోశాలలో మూగజీవాల మరణం వెనుక మాజీ ఎమ్మెల్యే భూమన హస్తం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలు. జూనియర్ ఎన్టీఆర్ కు బహిరంగ క్షమాపణ చెప్పాలి. అనంతపురం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? డిమాండ్తో కూడిన హెచ్చరికలు చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్. వినాయకుడి మండపాలు ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి. అనుమతి లేని మండపాలను తొలగించి కేసులు నమోదు చేస్తామని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర హెచ్చరికలు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు మదనపల్లె 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, 2 టౌన్ సీఐ రాజారెడ్డి, తాలూకా సీఐ కళా వెంకటరమణ, రూరల్ సీఐ సత్యనారాయణలతో కలిసి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం డీఎస్పీ మహేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. వినాయకుడి మండపాలు ఏర్పాటు చేసుకునే గ్రూపు సభ్యులు ఖచ్చితంగా దరఖాస్తు ద్వారా పూర్తి వివరాలను ఆయా పోలీస్ స్టేషన్లలో తెలియజేయాలని వివరించారు. గతంలో మదనపల్లె, తమ్మళ్లపల్లె నియోజకవర్గాలలో వినాయకుడి విగ్రహాల ఏర్పాట్లలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా మదనపల్లె సబ్ కలెక్టర్ సమక్షంలో పీస్ ఏర్పాటు చేయడం జరుగుతుందని వెల్లడించారు. అంతేకాకుండా పోలీస్ కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వినాయకుడి మండపాల ఏర్పాటు కేంద్రాల వద్ద రాత్రి 10 గంటల వరకే అనుమతి ఉంటుందని, భారీ సౌండ్ సిస్టమ్, డీజేలకు అనుమతి లేదన్నారు. 5 అడుగులకు మించిన వినాయకుడిని ఏర్పాటు చేసేవారు ఖచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని వివరించారు. ఈ మీడియా సమావేశంలో సీఐలు మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, ఎస్ఐలు రహమతుల్లా, అన్సర్ బాషలు ఉన్నారు. వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి ముందు ఆ రోజు తర్వాత ప్రొసెషన్ ఏదైతే ఉంటుందో దానికోసం ఏమేమి కండిషన్స్ ఏముంటాయి, నియమ నిబంధనలు అనేటివి ఏముంటాయి అనే దాని గురించి మేము ఒక్కసారి దీని గురించి క్లియర్గా ఒకసారి చెప్తామన్నట్టు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ముందుగా చూసినట్టయితే వినాయక చవితి ఎవరు విగ్రహం అనేది పెట్టాలన్నా కానీ ముందస్తు అనుమతి అనేది కంపల్సరీ. సో ముందస్తు అనుమతి చేసుకోవడానికి సో ఇది ఒక అప్లికేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది కంపల్సరీగా కూడా అందరూ కూడా ఫిల్ చేయాలా. ఈవెన్ చిన్నది ఎవరైనా కానీ రోడ్డు మీద పెట్టాలంటే మాత్రం ఈ అప్లికేషన్ ఫిల్ చేసి ఇందులో ఏమేమి ఉంటుందంటే ఉత్సవ కమిటీ ఎవరు, దీంట్లో ఆర్గనైజర్ల పేరు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి, అది కాకోకుండా ఎంత ఎత్తు ఉన్నది, అది కాకోకుండా నిమజ్జనం ఎప్పుడు చేస్తారు, ఏ టైంకి చేస్తారు, ఆ వివరాలన్నీ ఉంటాయి. ఇది కాకోకుండా నిమజ్జనం ఎక్కడ చేస్తారు, నిమజ్జనం ఊరేగింపు ఏ రూట్లో చేస్తారు అనేది దాని వివరాలు కూడా ఉంటాయి. అది కాకోకుండా ఉత్సవ విగ్రహం ఊరేగింపు చేసేదానికి ఏ వాహనం వాడుతున్నారు, దానికి పర్మిషన్ ఉందా లేదా,
అదొకటి. ఇంక ఇది కాకోకుండా డ్రైవర్ ఎవరు, వీటన్నిటికీ సంబంధించింది అయితే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఇదొకటి ఉంది. సో కంపల్సరీ ఎవరైతే వినాయకుడు పెడతారో కంపల్సరీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసి కన్సర్న్ స్టేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ చేసి ఎవరైతే పెడతారో వాళ్ళకి మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇది లేకోకుండా మాత్రం పబ్లిక్గా పెట్టడానికి లేదు. సో దయచేసి ఎవరైతే పెడుతున్నారో ఆర్గనైజర్లు అందరూ కూడా ఇది ఫిల్ చేసేసి కన్సర్న్ స్టేషన్లో వేయాలి. ఇది కాకోకుండా ఇంకా మెయిన్ కండిషన్స్ ఏంటి, మనకి ఆ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మెయిన్ ఏదైతే ఉందో విగ్రహం పెట్టేటప్పుడు పబ్లిక్ రోడ్లో అంతరాయం ఏం లేకోకుండా, జనాలకి ఇన్కన్వీనియన్స్ లేకోకుండా అది చూసుకొనేసి జాగ్రత్తగా దాన్ని అనేది ఏర్పాటు చేసుకోకుండా డెఫినెట్గా ఏదైతే ఉందో ఒక సైడ్కి అనేది పెట్టుకోవాలి, అట్లాగే ప్లాన్ చేసుకోవాలి. ఇది కాకోకుండా ఇంకా ఏంటి అంటే, ఏదైనా కానీ రాజకీయ పరంగా కానీ లేకపోతే ఏదైనా ఉద్దేశపూర్వకంగా కానీ ఏదైనా పాటలు కానీ ఏదైనా లేకపోతే ఈ ప్రకటనలు కానీ మాత్రం డెఫినెట్గా చేయకూడదు. ఇది కాకోకుండా మెయిన్ అశ్లీల నృత్యాలు, ఈ అబ్సీన్ డ్యాన్సెస్ కానీ ఇట్లాంటివి కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం చేయకూడదు. ఇట్లాంటివి కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి ఉంటుంది. ఇది కాకోకుండా మనకి ఏవైతే స్పీకర్లు కానీ ఇవి ఏవైతే పెట్టుకుంటున్నారో ఈవినింగ్ 10:30 నైట్ 10:30 వరకు మాత్రమే అలవాటు. ఆ 10:30 తర్వాత మళ్ళీ జనాలు కూడా ఇన్కన్వీనియన్స్ అనేది ఉంటుంది కాబట్టి 10:30కి ఎట్టి పరిస్థితుల్లో కూడా క్లోజ్ చేసేసారు ఎటువంటి స్పీకర్లు అయినా. మార్నింగ్ నుంచి నైట్ 10:30 తర్వాత మాత్రం పెట్టడానికి లేదు. ఇది కాకోకుండా ఏదైతే విగ్రహం 5 అడుగులు ఉంటుందో అట్లాంటి దగ్గర మాత్రం డెఫినెట్గా కూడా సీసీ కెమెరాలు అనేటివి మాత్రం ఏర్పాటు చేసుకోవాలా. ఇది కాకోకుండా వీళ్ళు ఊరేగింపు రోజు, అదే ఏ రోజు అయితే ఇమర్షన్ చేస్తారో ఆ రోజు ఏ వెహికల్ వాడుతున్నారు, వాళ్ళ డ్రైవర్ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా డీటెయిల్గా అది ముందే కూడా మనకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కాకోకుండా చిన్నపిల్లలు ఎవరైనా కానీ ప్రొసెషన్లో వెళ్తున్నట్టయితే మెయిన్ చెరువు దగ్గరికి వెళ్ళినప్పుడు, సో వాళ్ళకి అక్కడ చెరువు దగ్గరికి ఈత రాదు చాలామంది పిల్లలకి. అట్లా లేకోకుండా ఆ రోజు కొంచెం వెళ్ళి చెరువులోకి వెళ్ళిపోయి ఈత రాకోకుండా జరిగే అంటువర్డ్ ఇన్సిడెంట్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి అట్లాంటిది ఏం లేకుండా అక్కడున్న ఆర్గనైజర్లు అవ్వచ్చు, అక్కడున్న పేరెంట్స్ అవ్వచ్చు, ఈ జాగ్రత్తలు అనేవి కంపల్సరీగా తీసుకోవాలి. ఇది కాకోకుండా మెయిన్ ఆ రోజు నిమజ్జనం రోజు మనకి ఏంటంటే ఒక రూట్ అనేది ఇస్తాము. సో పబ్లిక్ ట్రాఫిక్కి అంతరాయం లేకోకుండా, ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ లేకోకుండా ఒక రూట్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తామో ఆ రూటే డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఆ రూట్ ఇచ్చింది కాకోకుండా మళ్ళీ వేరే రూట్లో వెళ్ళారంటే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. ఇది కాకోకుండా మేజర్గా ఏంటంటే ప్రొసెషన్కి ఒక టైమింగ్ అనేది ఉంటుంది. ఈ టైం నుంచి ఈ టైంలోకి చేసుకుంటాం అనేది. డెఫినెట్గా ఆ టైం ఏదైతే ఇస్తారో ఆ ఇన్ టైంలోనే ప్రొసెషన్ అనేది ఫినిష్ చేసుకోవాలి. ఇది కాకోకుండా మెయిన్ మనకి చూసుకున్నట్టయితే హుండీస్ కానీ అదర్ వాల్యుబుల్స్ కానీ చాలా వరకు పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ ఆర్గనైజర్లో నైట్ టైం కూడా 2 లేదా 3 కంపల్సరీగా ఉండాలా. సీసీ కెమెరాస్ కూడా పెట్టుకోవాలా. సో డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా అందులో ఉన్న ఆర్గనైజర్లు ఉండాలా. ఎవరో ఒకరు కంప్లీట్గా అక్కడ నైట్ టైమ్స్ కూడా వాళ్ళు స్టే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది కాకోకుండా అయితే డెఫినెట్గా ఈ వినాయక చవితి టైంలో మనకి ఇంతకుముందు హనుమాన్ శోభయాత్ర అప్పుడు ఎంత కమ్యూనల్ పరంగా ఇద్దరు కూడా ఎంత కోఆపరేట్ చేసేసుకొని సక్సెస్ చేశారో, ఇది వినాయక చవితి కూడా, రాబోయే వినాయక చవితి కూడా కమ్యూనల్ హార్మోనీతో అందరూ కూడా కలిసికట్టుగా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విక్రయాలలో ఎంఆర్పి ధరలు ఉండవు. ఎంత ధరలకైనా అమ్ముకోవడానికి ప్రభుత్వం అనుమతి. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అందుబాటులోకి బార్ అండ్ రెస్టారెంట్లు. 15 గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుకోవచ్చునని కడప, అన్నమయ్య జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు బుధవారం వెల్లడించారు. బార్ అండ్ రెస్టారెంట్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, ఈ నెల 18 నుంచే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బార్ పాలసీ తీసుకువచ్చినట్లు వివరించారు. అన్నమయ్య జిల్లాలో 11 బార్లు అదనంగా రిజర్వు కోటాగా గీత కులానికి బి కొత్తకోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక బార్ రాయితీపై కేటాయించినట్లు తెలిపారు. అదేవిధంగా కడప జిల్లాలో 27 బార్లు గీత కులాలకు ప్రొద్దుటూరు, కడపలో ఒక్కొక్కటి కేటాయించినట్లు వెల్లడించారు. మీ పేరు? నమస్తే, నేను డిప్యూటీ కమిషనర్ కడప. నా పేరు ఎం జయరాజు. ఈ 2025-28 నాటికి 3 సంవత్సరాలకు గాను ప్రభుత్వం కొత్త బార్ పాలసీని తీసుకుని వచ్చింది. ఈ బార్ పాలసీ ప్రకారం
జనరల్ కేటగిరీకి సంబంధించిన బార్లు కడప జిల్లాలో 27 ఇచ్చారు. అలాగే అన్నమయ్య జిల్లాలో 11 బార్లకు ఇచ్చారు. అయితే గీత కులాల బార్లు నోటిఫికేషన్ ఇవాళ ఇచ్చారు. దీంట్లో గీత కులాల బార్లు కడప జిల్లాకి 2, ప్రొద్దుటూరులో 1, కడపలో 1, అలాగే అన్నమయ్యలో బి కొత్తకోటలో 1 నోటిఫై చేయడం జరిగింది. ఈ మొత్తం ఈ బార్లన్నిటికీ కలిపి ఆల్రెడీ జనరల్ బార్కి 18 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్పెషల్ కేటగిరీ బార్లు, రిజర్వ్ బార్లు ఇవాటి నుంచి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇవాటి నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి 5 లక్షల అప్లికేషన్ ఫీజు ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు 10,000. వివిధ స్లాబుల్లో మనకి కడప, ప్రొద్దుటూరులో 55 లక్షలు బార్ లైసెన్స్ ఫీజు. అలాగే నగర పంచాయతీలో 35,000 ఉంది, 35 లక్షలు ఉంది. అది ఎర్రగుంట్ల, కమలాపురం వీటి దగ్గర 35 లక్షలు మాత్రమే బార్ లైసెన్స్ ఫీజు పర్ ఇయర్ ఉంది. దీనికి వరకు మనం అప్లై చేసే విధానం ఏంటంటే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు, తర్వాత ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. దీంట్లో ఒక 5 పాయింట్స్ మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఏమంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, అడ్రస్సు, ఆధార్ నెంబరు, రెసిడెన్షియల్ అడ్రస్సు, ఆధార్ నెంబరు, ఇంకా మొబైల్ నెంబరు. ఈ జస్ట్ ఈ ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ ఎంటర్ అయితే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తారు. దాంట్లో ఆటోమేటిక్ డౌన్లోడ్ అయింది. పేమెంట్ గేట్వేకి వెళ్తే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా కూడా పే చేసుకోవచ్చు. లేదా ఆఫ్లైన్ మోడ్లో మన కడప జిల్లాలో కడప డిపిఓ ఆఫీస్ దగ్గర ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు అన్ని డీటెయిల్స్ నింపేసి ఒక డీడీ ఇస్తే ఆ డీడీ ఆధారంగా మీకు పాస్పోర్ట్ ఎంట్రీ పాస్ జనరేట్ చేసి. పాత పాలసీ కొత్త పాలసీ తేడా ఏమి సార్? పాత పాలసీలో ఆక్షన్ విధానం ఉంది. ఇప్పుడు ఆక్షన్ విధానంలో చాలా ఎక్కువ ఆక్షన్ వెళ్ళి పాడిన సందర్భాలను సపోజ్ ఏంటంటే కడప జిల్లాలో కడపలో 1.87 lakhsకి అంటే 1.87 crore-కి హైయెస్ట్ బిడ్డరు పాడారు. సో అంత లైసెన్స్ ఫీజు దాన్ని ఏం చేశారంటే తగ్గించి ఇప్పుడు మనకి 55 లక్షల వరకే బారు లైసెన్స్ ఫీజు పెట్టారు. సో లైసెన్స్ ఫీజు తగ్గించారు, ప్లస్ వర్కింగ్ అవర్స్ పెంచారు. బార్ వర్కింగ్ అవర్స్ 14 గంటలు పెంచారు. ఆ పెంచిందంటే 3 గంటలు ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట. ఉదయం అది 10 గంటల నుంచి 12 వరకు, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 వరకు వ్యాపారం చేసుకోవచ్చు. మొత్తం 14 గంటలు సమయం ఇచ్చారు. బీజీ కొరకు 30 రోజుల టైం ఇచ్చారు బీజీ సబ్మిట్ చేయడానికి. దీంట్లో ఎంఆర్పి వర్తించదు బార్లో. తర్వాత ఫుడ్ సేల్ కూడా సేల్ చేసుకోవచ్చు బార్లో. ఇన్స్టాల్మెంట్స్ కూడా మనం లైసెన్స్ ఫీజు ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అయితే 187 లక్షలు ఒకేసారి చెల్లించారు. పాడిన వెంటనే డబ్బులు కట్టేయాల్సి వచ్చింది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మనకి లాటరీలో తగిన వెంటనే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ 6 దఫాలుగా కట్టుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించారు. బార్ల సేకరణ ధర బార్లకి ఎలాగైతే కొంటామో A4 దుకాణాలు కూడా ఒకే రేటు ఉంటాయి. అయితే ఏఆర్ఈటీ అని కొత్త ట్యాక్స్ పెట్టారు. అది ట్యాక్స్ ఇంకా పర్సంటేజ్ డిసైడ్ చేయలేదు సార్. ఇప్పుడు మద్యం దాంట్లకు దీనికి మధ్య మార్జిన్ ఎంత ఉంటుంది సార్? బార్లకు మద్యం షాపులకు మధ్య మార్జిన్ ఎంఆర్పి మీద? ఎంఆర్పి అంటే బార్లకి ఎంఆర్పి ఉండదు. బార్లకి ఎంఆర్పి ధర వర్తించదు, షాపులకే ఎంఆర్పి. బార్లు వాళ్ళకి రేట్ మీద లిమిట్ లేదు, వాళ్ళు ఎంతకైనా అమ్ముకోవచ్చు. దారి తీసుకున్నారు కదా. షాపులకి ఎంఆర్పి ఉంటుంది, బార్లకి ఎంఆర్పి ధర లేదు. అది వాళ్ళ యొక్క ప్రైసెస్ని బట్టి వాళ్ళు అమ్ముకోవచ్చు. వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ అన్నీ కలుపుకొని రేట్ ఫిక్స్ చేసుకోవచ్చు. వాళ్ళే డిసైడ్ చేసుకోవచ్చు ఎంత అనేది. అయితే ఏంటంటే అప్పుడున్న లోకల్ పరిస్థితులను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు, రేట్ ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే అది ఇన్ హౌస్ కన్జంప్షన్. లూజ్ లిక్కర్ అమ్ముకోవచ్చు. ఆ లూజ్ లిక్కర్ ఎంత రేట్ అంటే నార్మల్గా కొద్దిగా పెంచోటి తప్ప ఎక్కువ పెద్ద తేడా. వైసీపీ పాలనలో సామాన్య భక్తులకు దర్శనం కరువు. భక్తుల టికెట్ల బ్లాక్లో అమ్మకాలు. గోశాలలో మూగజీవాల మరణానికి తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు.
గత ప్రభుత్వ పాలనలో ప్రతి రికార్డులో అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం టీటీడీ జరిగిన అవినీతి అక్రమాలకు కక్కిస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరికలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్కు బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాష్ట్ర ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ డిమాండ్తో కూడిన హెచ్చరికలు చేశారు. లేకుంటే ఛలో అనంతపురం కు పిలునిచ్చి మీ ఇంటిని ముట్టడిస్తామని ఘాటు హెచ్చరికలు చేశారు. అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను పదవిని బర్తరఫ్ చేయాలి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘం డిమాండ్. గత 4 రోజుల క్రితం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. బేషరతుగా అనంతపురం నడిబొడ్డున క్షమాపణ చెప్పాలని, అలా చెప్పని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ ఆయన ఇచ్చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్తూ, అలా చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఉన్న యావత్ నందమూరి అభిమానులందరూ కూడా ఎన్టీ రామారావు గారి విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమము ఇవన్నీ రాస్తారోకోలు కూడా చేస్తాం రాబోయే రోజుల్లో. అప్పటికీ చెప్పకపోతే మాత్రం దేశవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులందరికీ చలో అనంతపురం అనే పిలుపు ఇవ్వబోతున్నాం. వేలాదిగా ఈ దీంట్లో నందమూరి ఎన్టీ రామారావు గారి అభిమానులందరూ పాల్గొని నీ ఇంటిని ముట్టడిస్తాం, నీ ఇంటి ముందు ధర్నా చేస్తాం, నువ్వు సారీ చెప్పేంత వరకు నువ్వు బహిరంగంగా అనంతపురం నాడి బొడ్డున అభిమానులందరి సమక్షంలో సారీ చెప్పి నీ తప్పు ఒప్పుకునేంత వరకు మేము దీంట్లో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదని చెప్పేసి చెబుతున్నాం. జోహార్ ఎన్టీ రామారావు.